భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడు మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విఘ్నం లేకుండా పూర్తి చేయాలని, అన్ని విధాలా సహకరించాలని, లాభాలతో మీరు చేపట్టినటువంటి ప్రతి పని పూర్తయ్యేలా ఆ దేవదేవుడు, ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు చూస్తారని ఆశిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఈరోజు అంశానికి వస్తే, అసలు ఒక వర్గం మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వ్యక్తిత్వ హననం మీదే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక అసలు ఆయన భూమి మీద లేకుండా చేస్తే బాగుండు, లేదా ప్రజలు వాళ్ళలోకి రానియకుండా అడ్డం తిరిగితే బాగుండు, ప్రజలు అసహించుకుంటే బాగుండు. దీనికోసం ఎంతకైనా సరే వాళ్ళు దిగజారుతున్నారు. వాళ్ళ చరిత్రను కానీ ఒకసారి చూస్తే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యామ్నాయంగా మారుతున్నారని కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి చంద్రబాబు నాయుడు గారు కానీ, మీడియా కానీ మరి ఏ విధమైనటువంటి కుట్రలు చేసింది మనం చూసాం. ఆ రోజుల్లో మీడియా లక్ష కోట్లు దోచుకున్నాడంటూ విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసింది. ఏదైతే వాళ్ళు హైలైట్ చేసినటువంటి జేడి లక్ష్మీనారాయణని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక హీరోని చేసింది. అతను చేపట్టినటువంటి దర్యాప్తుని అతను ఒక హీరోగాను, జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలన్ గాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విలన్ గాను పోర్ట్రేట్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. సరే, అదే జేడి లక్ష్మీనారాయణ వీళ్ళు చెప్పినటువంటి 1,00,000 కోట్లని ఎంత ప్రజెంట్ చేశాడంటే 1,200 కోట్ల రూపాయలు. దాంట్లో కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా ఈడీ అటాచ్ చేసింది. 1,200 కోట్లు అన్ని కూడా అదే ఈడీ విడుదల చేసేసింది, ఆధారాలు లేవని. ఇక అది వేరే సంగతి. అప్పట్లో ఈనాడు బ్యానర్ ఐటమ్స్ వచ్చాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక బెయిల్ రాదుగాక రాదు, అతను కానీ 2 ఏళ్ల పైగా, 2 ఏళ్ళేంటి 3 ఏళ్ళు కూడా శిక్ష పడింది, అతను ఆర్థిక నేరగాడు, ఈ శిక్ష కానీ కంటిన్యూ అయితే అసలు అతను ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి అతన్ని పట్టుకొని మీరు ఏలాడబాకండి, అతని వెనకాల మీరు నడవబాకండి, అతను ఓదార్పు యాత్ర అంటే మీరెందుకు అసలు బిడియం లేకుండా పోతున్నారని ప్రజలకు సందేశం ఇచ్చేటటువంటి విపరీతమైనటువంటి దుష్ప్రచారం, అసత్య ప్రచారాలు చేసిన. కానీ వాళ్ళు రాసినట్టు ఏమైనా జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా శిక్ష పడిందా? ఆ 16 నెలలు కూడా ఏంటి, ఛార్జ్ షీట్ ఒక్కసారిగా వేయకుండా నెలకో ఛార్జ్ షీట్ వేస్తూ 11 కేసులు పెట్టి అతనిని ఎంత కాలం మ్యాక్సిమం జైల్లో ఉంచగలరో అంతకాలం ఉంచారు. అంతే తప్ప అతను ముద్దాయిగా శిక్షణ అనుభవించాల, నేరస్తుడిగా శిక్షణ అనుభవించాల, అనుమానితుడిగా అతని మీద విచారణ జరగాలి అంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. సరే, వాళ్ళు ఆశించింది జరిగిందా? సదరు ఈనాడు రామోజీరావు గారు బ్యానర్ ఐటమ్స్ లో రాశారు, ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి ఛాన్స్ కూడా జగన్కు రాదు అని చెప్పేసి చేశాడు. ఆగిందా? ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, బలమైన విపక్ష నేతగా మారాడు, తర్వాత మరలా సాధారణ ఎన్నికల్లో ఫైట్ బ్యాక్ చేశాడు. 151 స్థానాలతోటి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం కూడా జరిగింది. మీరు ఏమైనా సరే అతన్ని ఆపగలిగారా? సరే, ప్రజాస్వామ్యంలో గెలుపోవటములు సహజం.
జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమాన్ని పట్టించుకొని ప్రజల్లో అనేక వర్గాలని, ఇటు ఉద్యోగస్తులు కావచ్చు, మద్యపాన ప్రియులు కావచ్చు, ఇలా అనేక రకాల ఉన్నత కులాల వాళ్ళు కావచ్చు, అనేక వర్గాలను తనకు తానుగా దూరం చేసుకొని తాను ఓటమి పాలైన మాట నిజం. ఓటమి పాలైన తర్వాత కూడా అరే ఎంత దుష్ప్రచారం అండి. ఇంకా ఏంటంటే ఇంకా బ్రతికే ఉన్నాడే. 11 రెడ్డి అని పేరు పెట్టారు. జగన్ రెడ్డి కాస్త పోయి 11 రెడ్డి, 11 స్థానాలు వచ్చినాయని వీళ్ళ ఉద్దేశం. 23 స్థానాలు వచ్చినాయని ఎగతాళి చేసినందుకే వైఎస్ఆర్సీపీ ఒక రకంగా ఈ రకమైనటువంటి పనిష్మెంట్ వచ్చింది. మీరు కూడా చేయండి, మీరు కూడా రేపు అనుభవిద్దరు కానీ. అయితే బెంగళూరు వెళ్ళాడు అనుకోండి, అది కదా వెళ్ళిపోయాడు బెంగళూరు, ఆంధ్రాలో లేడు. ఎన్నాళ్ళు ఉన్నాడు చంద్రబాబు నాయుడు? అసలు 9 నెలల పాటు బయటకు వచ్చాడా? అసలు చంద్రబాబు నాయుడు అనేవాడు ఎక్కువ కాలము గత 5 ఏళ్లలో ఎక్కువ కాలము హైదరాబాద్ లో ఉన్నాడో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడో లెక్క తీయండి. ఆ లెక్క తీసే దమ్ము ధైర్యం ఉందా? ఇప్పుడు వచ్చేసి ఆయన ఏదో ఒక టెర్రరిస్ట్ అయినట్టు, ఆయన ఏంటో ఒక పెద్ద అంతర్జాతీయ నేరస్తుడైనట్టు, అతని లండన్ పర్యటన వాయిదాల మీద వాయిదాలు పడతా ఉంది. ఇక లండన్ వెళ్లే అవకాశమే లేదు. ఆయనకి ఉన్నటువంటి పాస్పోర్ట్ని రద్దు చేశారు. ఇంకా కొత్త పాస్పోర్ట్ ఇచ్చేటటువంటి అవకాశమే లేదు. ఏమి బతుకులు రమ్మి. నిజంగా ఆ మీడియాను చూస్తా ఉంటే అసహ్యం వేస్తా ఉంది. ఏమిటి ఇక్కడ? ఆయన నిన్నటి వరకు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ యొక్క పాస్పోర్ట్లు ఏ విధంగా ఉంటాయి మనకందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఉండవు. మళ్ళీ వాళ్ళకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్లు ఉంటాయి. మనకిచ్చేటటువంటివి సాధారణ పాస్పోర్ట్స్. ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లదు. ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రులకి సమానమైనటువంటి హక్కులు లేవు, ఇప్పుడు చెల్లదు. దానికి ఆయన ఏం చేశాడంటే అది ఆటోమేటిక్ గా రద్దు అయిపోద్ది. అతనికి ఉన్నటువంటి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఆయన ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి అయ్యాడో, ముఖ్యమంత్రిగా ఓడిపోయినందే అందువల్లనే కదా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసింది. ఓడిపోయినందువల్లనే కదా ఆయనకు ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా తప్పించి వేసింది. ఓడిపోయినందువల్లే కదా ఆయన మరి ఆ యొక్క కార్యాలయంలో, సచివాలయంలో ఆయన యొక్క ఛాంబర్ని ఖాళీ చేయవలసి వచ్చింది. అదేవిధంగా ఆ యొక్క రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనేది ఆటోమేటిక్ గా రద్దు అవుతుంది. ఆయనకి కొత్త పాస్పోర్ట్ కావాలా? పాస్పోర్ట్ మామూలుగా జనరల్ పాస్పోర్టే ఇస్తారు ఇప్పుడు. ఆ జనరల్ పాస్పోర్ట్ ఆయన మీద కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి కోర్టు వారికి సబ్మిట్ చేసుకోవాలి. కోర్టు వారు సబ్మిట్ చేస్తే కోర్టు వారు ఆయన విన్నపాన్ని మన్నించి వెంటనే అతనికి పాస్పోర్ట్ మంజూరు చేశారు. అయితే అతనికి ఎంతకాలం మంజూరు చేశారంటే 1 year, 1 సంవత్సరానికి మంజూరు చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ప్రతి సంవత్సరము నేను ఏదైనా పిల్లలు ఇద్దరు లండన్లో చదువుకుంటున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. నేను ఎప్పుడైనా పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే ప్రతి సంవత్సరము ఈ రకంగా నేను రెన్యువల్ కోసం వెళ్ళటం ఇది కరెక్ట్ కాదు అని గౌరవ కోర్టు వారిని ఆశ్రయించి 5 ఏళ్లకి దీనిని పెంచవలసిందిగా, 1 సంవత్సరం కాదు దీన్ని 5 ఏళ్లకి మార్చండి అని చెప్పేసి మరలా దాని మీద అప్పీల్కి వెళ్ళాడు. దాని మీద ఇవాళ రేపో 5 ఏళ్లకో 3 ఏళ్లకో లేకపోతే 6 ఏళ్లకో వాళ్ళు ఇస్తారు. దీనికి
అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని. ఇక ఎక్కడికి వెళ్ళటానికి కూడా వీల్లేదు, ప్రజల్లోకి రావటానికి వీల్లేదు. ఎంత దుర్మార్గమైనటువంటి వార్తలండి. హననం చేసింది చాలదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననంతో ఎంతకాలం జీవిస్తారండి? ఎంతకాలం అండి మీరు ఈ రకమైనటువంటి అబద్ధపు రాతలు? కనీసం ఛీ అనిపించదా మీకు? ఏమి నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమన్నా ప్రజలకు ఏమన్నా అన్యాయం చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మీకులాగా ఏమన్నా దుర్మార్గాలు చేశాడా? మీరు చేసిన దుర్మార్గాలు చెప్పమంటారా? మీరు పత్రికాధిపతులు కాకముందు మీకున్నటువంటి ఆస్తిపాస్తులు ఏంటి? ఈ రోజు మీకున్నటువంటి ఆస్తిపాస్తులు ఏంటి? ప్రభుత్వాలను బెదిరించి మీరు రాబట్టుకున్నటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి? ఈ రోజున ఆంధ్రజ్యోతికి చెందినటువంటి విద్యుత్ సబ్స్టేషన్ ఎవరికి వచ్చిందంటే అది జెన్కో వాళ్ళకి పోవాల్సింది. 1995లో 94లో వాళ్ళు అప్పీల్ చేసుకుంటే ఎన్టీ రామారావు గారు దాన్ని 95లో జెన్కో వాళ్ళకి అప్పచెప్పాల్సినటువంటి దాన్ని అదే వేమూరు రాధాకృష్ణ గారు ఎన్టీ రామారావుని దించేసి, వెన్నుపోటు పొడిచి దించేసి, మరి దానికి సహకరించాడని వేమూరు రాధాకృష్ణ గారికి ఆ యొక్క విద్యుత్ ప్రాజెక్ట్ని అప్పచెప్పలేదా? ఇప్పుడు దాన్ని మునిగిపోకుండా కాపాడటం కోసం సింగునగర్ వాసులందరినీ ముంచేయలేదా? మీరు చేసిందంతా కూడా ప్రజలకి నష్టం కలిగించే పనులు మీరు చేశారు. ప్రజలకు మేలు చేసే పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక, తట్టుకోలేక అతని మీద లేనిపోని అబండాలు వేస్తూ అతనిని ఏ రకంగా అయినా సరే ప్రజలకు దూరం చేయాలి, ప్రజలు ఛేదరించుకోవాలా చెయ్యాలి అనేటటువంటి మీ సంకల్పం ఉన్నదే, అసలు మీరు మనుషులేనా లేదా మనుష్య రూపంలో పుట్టినటువంటి రాక్షసులా అనిపిస్తా ఉంది. ఎంత అప్పటికి వెళ్ళిపోయాడు బెంగళూరు, వెళ్ళిపోయాడు బెంగళూరు వెళ్ళిపోయాడు. పిల్లల్ని చూడటానికి వెళితే ఇక లండన్ వెళ్ళిపోతాడు, తిరిగి రాడు అంటారు. ఏమన్నా సిగ్గు శరము కొంచెమైనా సరే మీ యొక్క రాతల వల్ల ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఒక్కసారి మీరే ఆలోచనలు చేసుకోండి. ఇది పదే మేము చెప్పలేము, అసహ్యం వేస్తా ఉంది. ఉపాధ్యాయ వర్గానికి కానీ, అధ్యాపక వర్గానికి కానీ, మరి ఏదైనా సరే ఉద్యోగ వర్గాలకు కానీ, సమాజాన్ని గురించి ఉన్నతంగా ఉండాలి సమాజం అనే ఆలోచన చేసేటటువంటి ఎవరికైనా సరే మీ పచ్చ మీడియాని చూస్తా ఉంటే పరమ రోత వేస్తా ఉంది అన్న విషయాన్ని ఎప్పుడు మీరు గ్రహిస్తారు? ఇంకా గ్రహించకుండా అంతే చేసుకుంటా పోతా ఉంటారా? అది మీ ఇష్టం, మీ కర్మ. నమస్తే.